అవుతుందని ఆశిస్తున్నాను. కాబట్టి మనము నిరాశపడవలసినటువంటి పని లేదు. సంక్షేమ పథకం ఉన్నటువంటి దేవదేవుడు మనకు ఉన్నాడు. మనకు న్యాయం చేసేటువంటి దేవదేవుడు మనకు ఉన్నాడు. ఈరోజు కూలీ మనకు దక్కట్లేదు, పనివాడు పిలవడానికి ఎవరు కూడా నన్ను పనికి పిలుచుకోవడం లేదు అని పడిగాపులు పడుతూ ఉన్నావు. 6 గంటలకు పనిలోకి వెళ్ళిపోదామని వచ్చావు, కానీ పిలిచేవాడు లేడు. 9 గంటలకు కొంతమంది వెళ్ళిపోయారు, అదృష్టవంతులు. 12 గంటలకు కూడా వెళ్ళిపోయారు, కొంతమంది పనిలోకి తీసుకున్నారు, అదృష్టవంతులు. 3 గంటలకు కూడా తీసుకున్నారు, ఇంకా అదృష్టవంతులు. అయినా కూడా ఆశ వదులుకోకు. చివరి దాకా నువ్వు అదే సెంటర్లో, దేవి చౌక్ సెంటర్లో ఉండు, అదే బొమ్మూరు సెంటర్లో ఉండు, అదే శ్యామలా సెంటర్లో ఉండు. ఓ వడ్రంగి, ఓ తాపీ పనివాడ, తాపీ మేస్త్రి. దైనందిన జీవితంలో ఈ ఉదాహరణ తీసుకుంటున్నాం, ఆత్మీయమైనటువంటి అవగాహనతో. 11th అవరు ఇంకా అయిపోయింది, 5 గంటలకి. ఇంకా 5 గంటలకు తీసుకునే దేవుడు ఉన్నాడు మనకి. 5 గంటలకి మనకి జీతాన్ని కూలికి పెట్టుకునే దేవుడు ఉన్నాడు. 6 గంటలకు వచ్చినోడికి వచ్చిన కూలిని నీకు కూడా ఇచ్చేస్తాడు. ఏమి నీరసపడిపోకూడదు, భయపడకూడదు, పట్టుదల ఉండాలి, సాధించాలి. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. ఆ రకంగా మనం అడుగులు వేస్తూ ఉండాలి. ప్రార్థనా శక్తితో సాధించుకోవాలి. మనము సాయంత్రం 5 గంటల గడి దాకా ఉన్నాం.